ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. ఈ ఆఖరి ప్రయాణంలో సాధకుడు ఏం చేయాలి అనేది పరమాత్మ వివరిస్తున్నాడు. ముందు మనసును అటూ ఇటూ పోకుండా నిశ్చలంగా ఉంచుకోవాలి. అచంచలమైన భక్తి కలిగి ఉండాలి. అప్పటి వరకు తాను చేసిన యోగ బలాన్ని సమీకరించుకోవాలి. తన ప్రాణాలనన్నింటినీ హృదయం గుండా సుషుమ్నా నాడి ద్వారా బ్రహ్మరంధ్రం వైపు మళ్లించి బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని ప్రాణాలు ఉత్తమగతులు చేరుకుంటాయి. అవసాన కాలంలో మనసు స్థిరంగా అటూ ఇటూ పోకుండా ఉండాలి. ప్రాపంచిక విషయాల గురించి ఆలోచించకూడదు. అంతేకాకుండా ఆ సాధకుడు జీవితమంతా పరమాత్మ మీద నిష్కామ భక్తి కలిగి ఉండాలి. మరణ సమయంలో కూడా అచంచలమైన భక్తితో పరమాత్మనే స్మరిస్తూ ఉండాలి. ఆఖరి ప్రయాణానికి కావలసిందల్లా ఏకాగ్రమైన మనస్సు, అచంచలమైన భక్తి, యోగబలం, పరమాత్మ స్మరణ. జీవితమంతా భగవంతుణ్ణి ధ్యానిస్తుంటే ఆఖరి క్షణాలలో కూడా అదే భావనలో ఉండే అవకాశం ఉంది.